నీకు నాకు విడాకులు రావాలి అని గగన్ చెప్తే, బావా బావా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇంకేం మాట్లాడుకో, రేపు నీ ఇంటికి నేను డివోర్స్ పేపర్స్‌తో వస్తాను. సంతకం పెట్టటానికి రెడీగా ఉండు అంటూ గగన్ వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తాడు. తర్వాత గగన్ మీటింగ్‌లో కూర్చొని ఉంటే, చూడండి గగన్ గారు, రియల్ ఎస్టేట్ రంగంలో మీరు చాలా మార్పులు తీసుకొచ్చారు. మీ ఐడియాలు చాలా మార్చేశాయి తెలుసా? కాబట్టి మీరే ప్రెసిడెంట్. మేము మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాము అని ఒకతను చెప్తూ ఉంటే, ఆగండి, అలా ఎలా ఎన్నుకుంటారు? ఈ కంపెనీలో షేర్లు 50% పైగా శరత్చంద్ర గారి పేరుతో ఉన్నాయి కదా! కాబట్టి ఆయన నిర్ణయాన్ని కూడా మనం తీసుకోవాలి అని చెప్తుంటే, అప్పుడే శరత్చంద్ర, భూమి, అపూర్వ అక్కడికి వస్తారు. చెప్పండి శరత్చంద్ర గారు, ఇప్పుడు గగన్ గారిని ఏకగ్రీవంగా ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవటం మీకు ఇష్టమేనా? చెప్పండి అని అడుగుతూ ఉంటే, నేనెలా చెప్పగలను? ఈ షేర్లన్నీ భూమి పేరుతో ఉన్నాయి కాబట్టి భూమినే నిర్ణయిస్తుంది అని శరత్చంద్ర చెప్తాడు. చెప్పు, ఇప్పుడు పెంచుకున్న ప్రేమనా? నువ్విప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకే నష్టం కలిగిస్తుంది. చెప్పు చెప్పు, నువ్వు ఏం చెప్తావో నాకు వినాలని ఉంది అని అపూర్వ అంటుంది. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్న భూమి ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. స్పృహ కోల్పోతుంది. దాంతో కూర్చున్న గగన్ చాలా టెన్షన్ పడుతూ భూమి అని భూమిని లేపబోతూ ఉంటే, రేయ్ అంటూ శరత్చంద్ర అరుస్తూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు. దాంతో గగన్ భూమి దగ్గరికి వెళ్లకుండా ఆగిపోతాడు. అమ్మ భూమి, లేమ్మా లేమ్మా అని శరత్చంద్ర పిలుస్తూ ఉంటే, అయ్యో భూమి ఏమైందని అపూర్వ తెగ నాటకాలు ఆడుతూ ఉంటుంది. అపూర్వ, ఇదిగో భూమిని తీసుకువెళ్ళు అని శరత్చంద్ర చెప్పటంతో స్పృహలో లేని భూమిని భుజంపై పడుకోపెట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ అపూర్వ తీసుకువెళ్తుంది. అలా అపూర్వ బయటికి తీసుకురాగానే భూమి కన్ను కొడుతూ బాగా నిలబడిపోతుంది. ఏ ఏంటి అని అపూర్వ షాకింగ్‌గా చూస్తూ ఉంటే, నాకు మా నాన్న కావాలి, మా ఆయన కావాలి. నువ్వు ముదురైతే నేను దేశ ముదురు అంటూ అపూర్వకి వార్నింగ్ ఇచ్చి పక్కకు వెళ్తుంది. శరత్చంద్ర, గగన్ మాత్రం మీటింగ్ హాల్‌లో అలాగే కూర్చొని ఉంటారు. శరత్చంద్ర గారు, భూమికి అనుకోకుండా అలా అయింది కాబట్టి భూమి ఫాదర్‌గా మీరే నిర్ణయం తీసుకోండి అని అక్కడ ఉన్నవాళ్ళు చెప్తుంటే, అలాగే అంటూ శరత్చంద్ర అక్కడ ఉన్న వాళ్ళ అందరి పేర్లు అడుగుతూ నీ పేరేంటని గగన్‌ని ప్రశ్నిస్తూ ఉంటే, గగన్ అని గగన్ చెప్తాడు. ఒట్టి గగనేనా, ఇంటి పేరు లేదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, ఇక గగన్ బాధపడుతూ తలదించుకుంటాడు. ఇంటి పేరు లేకపోతే ఎలా అని శరత్చంద్ర అంటుంటే, ఇంటి పేరుతో పనేముంది? ఇప్పుడు గగన్ అంటేనే ఒక బ్రాండ్. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఊపు ఊగిపోతోంది ఆ పేరు అని అతను చెప్తాడు. బ్రాండ్ కాదు కావాల్సింది, రెస్పెక్ట్ కావాలి, గౌరవం కావాలి అని శరత్చంద్ర చెప్తుంటే గగన్ కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇంటి పేరు లేని వాడికి పదవిని ఎలా ఇస్తాము? అది ఒక గౌరవం. ఓటర్ కార్డు ఉంటుందా? ఉండదు కదా! కాబట్టి వీళ్ళ నాన్న ఎప్పుడైతే ఇతన్ని వదిలేశారో కాబట్టి అప్పుడే వీళ్ళకి గౌరవం పోయింది, రెస్పెక్ట్ పోయింది. అటువంటి వాడికి పదవిని ఇవ్వలేము. ఇదే నేను చెప్తున్న నిర్ణయం అని శరత్చంద్ర చెప్పడంతో గగన్ బాధపడుతూ లేచి వెళ్తాడు. ఇంటికి వచ్చి గగన్ కుప్పకూలి కింద కూర్చొని చాలా బాధపడుతూ ఉంటే, రే గగన్ ఏమైందిరా? ఎందుకురా అలా ఉన్నావు అని శారద అడుగుతుంటే, అన్నయ్య ఏమైందంటూ పూరి కూడా వస్తుంది. ఇక గగన్ శారద ఒళ్ళో పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. గగన్, ఏంటి గగన్ ఏమైందని శారద, అన్నయ్య మాకు ధైర్యం చెప్పే, నువ్వే ఇలా ఏడుస్తున్నావు ఏంటన్నయ్య అని పూరి అడుగుతూ ఉంటారు. అమ్మ, ఇంటి పేరు లేకపోతే తల దించుకోవలసి వస్తుందా అమ్మ? ఆయనేమో ఆయన దారి చూసుకొని మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మనం రోడ్డు పాలైపోయాము. నిన్ను అడుగు కింద పెట్టకుండా నేను నిన్ను చూసుకోగలుగుతున్నానే కానీ ఇంటి పేరు లేకపోతే రెస్పెక్ట్, గౌరవం ఉండదా అమ్మా అని గగన్ చాలా బాధపడుతూ ఉంటే, అసలు ఏమైంది గగన్ అని శారద అడగటంతో, ఇంటి పేరు కూడా లేని ఒక అనామకుడిని ప్రెసిడెంట్‌గా కానివ్వటం నేను అస్సలు ఒప్పుకోను అని శరత్చంద్ర మాట్లాడిన మాటల్ని గగన్ చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఏంటమ్మా ఆ పెద్ద మనిషి, బుద్ధి లేని పెద్ద మనిషి నన్ను తలదించుకునేలా చేశాడమ్మా. నువ్వేమో ఇంకా ఆయన గురించి ఆలోచిస్తూనే ఉంటావు అని గగన్ కేపీ గురించి నిలదీస్తూ ఉంటాడు. రే గగన్, మీ నాన్న నువ్వు అనుకుంటున్నట్లు అని శారద అంటే, ఆపమ్మా ఆపు. ఇంకా ఆయన గురించి ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉండటం బుద్ధి లేని తనమమ్మా. నేను నా చెల్లి అలా బాధపడకుండా చూసుకుంటాను. నేను ఇంటి పేరు పెట్టుకొని సగర్వంగా జీవితాంతం ఉండేలా నేను నా చెల్లిని చూసుకుంటాను. నీకు ధ్రువనిచ్చి పెళ్లి చేస్తాను. ఎన్ని జరిగినా కూడా నేను ఈ పెళ్లిని జరిపించే తీరుతాను అని గగన్ చెప్పి వెళ్తాడు. అమ్మ, చూసావా అమ్మ, చిన్నప్పటి నుంచి అన్నయ్య మనల్ని డబ్బుతో బాగా చూసుకున్నాడు. ఇప్పుడు ఇంటి పేరు లేదని ఇంటి పేరును కూడా తీసుకువస్తానని చెప్తున్నాడమ్మా. ఇంతకంటే ఏ అన్నయ్య ఇలా చేస్తాడమ్మా? చెప్పమ్మా చెప్పు అని పూరి ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది.
ఏంటి మమ్మీ నువ్వు ఒక్కదానివే రెండు వైపులా చెస్ ఆడుతున్నావు అని నక్షత్ర వచ్చి అడుగుతూ ఉంటే, గేమ్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉండాలి బేబీ. ఆడించటమైనా, ఆడటమైనా అన్నీ నేనే కదా! ఇలా ఆడుతూ ఉంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది అని అపూర్వ చెప్తుంది. అన్నట్లు మమ్మీ ఇప్పుడు ఆస్తంతా మన చేతుల్లో ఉన్నట్లే కదా! ఆ భూమి కూడా మన చేతుల్లో ఉన్నట్లే కదా! అని నక్షత్ర అంటే, కానీ ఆ గగన్ గాడు భూమి మధ్య ప్రేమ ఇంకా అలాగే ఉంది. మనుషులనైతే మనం దూరం చేయగలిగాము కానీ వాళ్ళ ప్రేమల్ని చంపలేకపోతున్నాము. ఇప్పుడు ఆస్తంతా నీ చేతుల్లోకి రావాలి. నువ్వు మహారాణివి అవ్వాలంటే నేను చెప్పిన పని పూర్తి చేసుకొచ్చావా అని అపూర్వ అంటే, ఇదిగో మమ్మీ అని తారా ఫోటోని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది. ఓహ్! ఆ గగన్ గాడు ఈ తారాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అంతే కదా! కానీ ఆ శారద ఉండగా గగన్ తారాల పెళ్లి జరగనివ్వదు. కానీ నేనున్నాను కదా! పెళ్లి జరిపించటమైనా, చెడగొట్టటమైనా నా చేతుల్లోనే ఉంటుంది. నేను గగన్ తారాల పెళ్లి జరిగేలా చేస్తాను. భూమి గగన్‌లని శాశ్వతంగా విడదీస్తాను అని అపూర్వ చెప్తుంది. అబ్బా! 10 చీరలున్నాయి. ఇందులో ఏ శారీ కట్టుకోవాలి? ఉండు ఒకసారి గగన్‌కి కాల్ చేసి తెలుసుకుంటాను అని తార గగన్‌కి ఫోన్ కాల్ చేస్తుంది. అబ్బా! ఇప్పుడు తిను ఫోన్ చేస్తోందేంటి అని గగన్ అనుకుంటూ, తార యాక్చువల్లీ నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తూ ఉంటే, అబ్బా! ఆగండి గగన్ గారు. అన్నయ్యని నేను శారీస్ తీసుకురమ్మంటే 10 శారీస్ తీసుకువచ్చాడు. ఏది కట్టుకోవాలో అర్థం కావటం లేదు. మీరు ఒక కలర్ చెప్పండి అని తార అంటే, మీకిష్టమొచ్చింది కట్టుకోండి అని గగన్ అంటాడు. లేదు లేదు మీరే చెప్పండి అని ప్రెజర్ చేయటంతో, సరే బ్లాక్ శారీ కట్టుకోండి అని వీడియో కాల్‌లో గగన్ చూసి చెప్తాడు. అబ్బా! నాకు పింక్ నచ్చిందే. మీరు కూడా అదే చెప్తారనుకున్నాను అని తార అంటే, మరి అదే కట్టుకోవచ్చు కదా! నన్నెందుకో అడగటం అని గగన్ అంటాడు. లేదు నా ఇష్టమే మీ ఇష్టంగా చెప్తాననుకున్నాను. కానీ మీరు చెప్పలేదు. కాబట్టి ఇక మీదట మీ ఇష్టం నా ఇష్టం అవ్వాలి. నా ఇష్టం మీ ఇష్టం అవ్వాలి. నాకు పింక్ ఇష్టం కాబట్టి ఇక మీదట మీరు కూడా పింక్‌నే ఇష్టపడాలి. ఓకేనా? అని తారా చెప్తుంటే, ఐ హేట్ పింక్ అని గగన్ చెప్పబోతూ పూరి గుర్తుకు రావటంతో చెప్పకుండా ఆగిపోయి, సరే అలాగే ఉంటానంటూ ఫోన్ పెట్టేస్తాడు. జైల్లో ఉన్న చెర్రీని కలవటానికి మీరా వస్తుంది. రే చెర్రీ నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కావటం లేదు. అన్నయ్య కూడా నువ్వు తప్పు చేశావనే నమ్ముతున్నాడు అని మీరా అంటే, అమ్మ నువ్వు బాధపడకు. ఎవరు నన్ను పట్టించుకోకుండా గగన్ అన్నయ్య మాత్రం నన్ను బయటికి తీసుకొస్తాడు అని చెర్రీ అంటే, నువ్వు ఇంకా వాడిని నమ్ముకొని ఉన్నావా? అసలు శారద ఏం చేసిందో తెలుసా? బిందు జీవితాంతం తల్లి కాకుండా ఉండడానికి విషం తీసుకువచ్చింది అని మీరా చెప్తే, అయ్యో అమ్మ పెద్దమ్మ గురించి అలా తప్పుగా ఆలోచించకు. పెద్దమ్మ తప్పు అస్సలు చేయనే చేయదు. గగన్ అన్నయ్య, పూరి పెద్దమ్మకి ఎలాగో నేను బిందు కూడా అలాగేనమ్మా. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెర్రీ అంటే, ఓహ్! నువ్వు వాళ్ళని వెనకేసుకు వస్తూ ఉంటావు కదా! కానీ నువ్వు అలాగే అనుకో. నేను మాత్రం మా అన్నయ్య కాళ్ళైనా పట్టుకొని సరే నిన్ను కాపాడుకుంటాను అని మీరా వెళ్తుంది. నక్షత్ర అక్కడికి వస్తుంది. ఇక ఏంటి చెర్రీ నువ్వు జీవితాంతం ఈ జైలు గోడల మధ్య ఉండేలా నేను చేస్తాను. నిన్ను అడ్డు పెట్టుకొని ఇప్పుడు నేను నీకు విడాకులు ఇస్తాను. నేను కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేయబోతున్నాను. నువ్వు నా మెడలో బలవంతంగా తాళి కట్టినందుకు నీకు ఇది శిక్ష అని నక్షత్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంటే, చూడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని చెర్రీ చెప్తాడు. లేదు నువ్వే అదుపులో పెట్టుకో. నీకు ఖచ్చితంగా శిక్ష పడేలా నేను చేస్తానంటూ నక్షత్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత గగన్ సూట్ వేసుకొని రెడీ అవుతూ అద్దంలో చూసుకుంటాడు. ఇంతకుముందు భూమి, బావ ఈ సూట్‌లో ఈ గ్రీన్ కలర్ సూట్‌లో చాలా అందంగా ఉన్నావు బావ అని భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ గగన్ ఆ డ్రెస్‌ని విప్పేసి బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటాడు. గగన్ బయటికి రాగానే ఎక్కడికి గగన్ అని శారద అడగటంతో, ఇంకేంటమ్మా విడాకుల పేపర్స్ మీద సంతకాల కోసం వెళ్తానని అన్నయ్య చెప్పాడు కదా! అక్కడికే వెళ్తున్నాడని పూరి అంటే, చూడు మీ ఇద్దరి బంధం చాలా గొప్పది. విడాకులు తీసుకోకు అని శారద చెప్తుంటే, అమ్మ ఆ దయ్యాన్ని దేవతని చెప్పకమ్మా. నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది అని పూరి తిడుతూ ఉంటుంది. చూడమ్మా ఇది నేను ఆవేశంగా తీసుకున్న నిర్ణయం కాదు. విడాకులు తీసుకోవాల్సిందే. ధ్రువ, పూరీల పెళ్లి జరగాలంటే మా విడాకులు రావాలి అని గగన్ చెప్తుంటే అప్పుడే తార గుడి నుండి నేరుగా వీళ్ళ ఇంటికి వస్తుంది. మన పెళ్లి త్వరగా ఏ ఆటంకాలు లేకుండా జరగాలని గుళ్ళో పూజ చేసుకువచ్చాను. కుంకుమ పెట్టుకోండి అని తార అంటే, ఇట్స్ ఓకే అని గగన్ అంటాడు. ఓహ్! నేనే పెట్టాలా అని తార పెడుతుంటే, ఆగమ్మా నేను పెడతానని శారద పెడుతుంది. మ్యాచింగ్ మ్యాచింగ్ మీరు బ్లూనే నేను బ్లూనే ఎక్కడికో బయలుదేరినట్లున్నారే అని తార అంటే, అదే విడాకుల పేపర్స్ మీద సంతకాల కోసం వెళ్తున్నాడని పూరి చెప్తుంది. అరే నేను ఇలా మొక్కుకొని వచ్చానో లేదో అంతా శుభాలే జరుగుతున్నాయే.
అని తార అంటుంది. "అమ్మ ఎదురు రామ్మా" అని గగన్ అంటే, "అత్తయ్య ఎందుకు? నేనొస్తాను. ఎందుకంటే భర్త లేని ఆడవాళ్ళు ఎదురు వస్తే మంచి జరగదు" అని తార అనడంతో, "చూడు మా అమ్మని ఇంకోసారి అలా మాట్లాడావంటే నేను చూస్తూ ఊరుకోను. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మా అమ్మ వస్తేనే నాకు అంతా శుభం జరుగుతుంది. అమ్మ ఎదుర్రా" అని గగన్ అంటాడు. శారద గగన్‌కి చాలా దగ్గరగా వచ్చి, "ఏంటి నేను ఎదురు వచ్చి మీరు విడాకులు తీసుకుంటే నా కోడలికి నేను అన్యాయం చేసినట్లు అవుదా? మీరిద్దరూ కలిసుండాలని కోరుకునేదాన్ని. నేను ఎదురు రాను కాక రాను" అని మెల్లగా చెప్పి శారద లోపలికి వెళ్తుంది. అత్తయ్యకి కూడా రావడం ఇష్టం లేదు. నేనొస్తానని తార అంటే, "ఏం అవసరం లేదు. యాక్చువల్‌గా భూమి వెళ్ళగానే సంతకాలు పెడుతుంది" అని తారని ఎదురు రానివ్వకుండా గగన్ వెళ్తాడు. ఇక భూమి దేవుడికి మొక్కుకుంటూ ఉంటే విడాకుల పేపర్స్ పట్టుకొని గగన్ లోపలికి వస్తూ ఉంటాడు.